అబాబాబాబా చూసిరానుల్లా ఎట్లుందో ఈ ముచ్చట. అత్త సొమ్ము అల్లుడు దారుణం చేసినట్లేదు. తెలంగాణ జనం రుణమాఫీ ఎప్పుడైతుంది, రైతు భరోసా పైసలు ఎప్పుడు పడతాయి, ఏడ పడతాయని బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం తెలంగాణ హెలికాప్టర్లను షేర్ ఆటో లెక్క వాడేస్తున్నారట. తెలంగాణ ఖజానా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు పైసలు ఇచ్చే మెషిన్ లాగా కనిపిస్తుంది. ఏందో పక్క రాష్ట్రాల్లో ప్రచారానికి అన్ని ఈడ నుంచే సర్దుతున్నారు రేవంతం సారు. వీళ్ళ పనులు చూస్తుంటే ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్టు ఉంది కదా. ఈడనేమో పథకాలకు పైసలు లేవని సాకులు చెప్పుకుంటా అక్కడ ప్రచారానికి కోట్లు కోట్లు తగిలేయడం ఏంది సార్ ఇది? రాహుల్ గాంధీ తమిళనాడు పోవాలన్నా, కేరళకు పోవాలన్నా తెలంగాణ హెలికాప్టర్లే కావాలా? ఇక్కడ వనరులు పక్క రాష్ట్రాల ప్రచారానికి భలేగా అనిపిస్తున్నట్టున్నాయి కదా. నీళ్లు నిధులు నియామకాలను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు నిధులు పక్క రాష్ట్రాల రాజకీయాలు మల్లుతుంటే అది తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు కాదా? చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి డాష్ డాష్ అన్నట్టుగా ఉంది వ్యవహారం. అసలు ఒక్కో ట్రిప్పుకు ఎంత ఖర్చు అవుతుంది, ఆ పైసలు ఎవడు కడుతున్నాడు అని ప్రతిపక్ష పార్టీలు లెక్క అడుగుతుంటే సర్కార్ దగ్గర సమాధానం లేక నీళ్లు నమ్ముతుర్రు. తెలంగాణ ప్రజల సొమ్ము గాల్లో పోయి హెలికాప్టర్ రెక్కలకు కాదు, నేల మీద ఉన్న పేదవాడి కడుపు నింపడానికి వాడాలా? లేకపోతే ఈ ఏటీఎం విమర్శలే కాంగ్రెస్ పాలిట శాపంగా మారుతాయి. మీరేమంటారు? పబ్లిక్ కామెంట్లు పెట్టుర్రి.